మనకి మీరేం అందించబోతారో సహాయం చేయమని యేసయ్య నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం నుంచి మనము 4వ వచనం దాకా చదివాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం నుంచి 4 వచనాలు చూడవచ్చు. ఇప్పుడు ఇందులో మనం చదవబడినటువంటి లేఖన భాగం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఈ మాట మనం గమనిస్తూ ఉన్నాం. ఎవరితో ఎవరు ఏమి చెబుతున్నా అంటే, యోహాను ద్వారా దేవుడు 7 సంఘములకు, ఎన్ని సంఘాలకి? 7 సంఘాలకు, 7 సంఘాలను గురించి ప్రస్తావిస్తూ 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, చాలా మాటలో రాబడి చెవులుండి వాడు వినుగాక అని రాయబడింది అన్నమాట. చెవులు విన్నాళ్ళు ఏం చేయాలి? మనం వినాలి. ఆ భాగ్యం ఇచ్చడం. కొంతమందికి వినలేని భాగ్యం, ఏమయ్యా? కొంతమందికి ఎందుకంటే వాళ్ళకి చెవుడు, కొందరికి చెవులు బాగా ఇచ్చారు, కానీ కొంతమంది ఏం వినపడదని నీకు అంటారు. దేవుడు అన్నాడు వినమన్నాడు. ఒక విషయం చెప్పనా, బోధించే వారి కంటే వినేవారు గొప్ప ధన్యులు. ఎందుకు తెలుసా? ఆ వాక్యం వారి అంతరంగంలో ఏం చేస్తుంది? క్రియ జరిగిస్తుంది. వినే కొద్దికి జీవితాన్ని ఏం చేస్తుందంట? ఒక మాట చెప్పాలంటే, భీము మనం చూస్తాం, మామూలుగా ఇంకా జల్లుడు ఉంటుంది. జల్లుళ్ళు చేస్తారు, పెద్దవి చిన్నవి దొంకలు చేస్తారు. మనకి ఏ గింజ కావాలో దాని మాత్రం కొరకే జల్లిస్తూ ఉంటా, కావాల్సింది పక్కన పెట్టుడుగా వాక్యం వింటే మనం ఏమవుతాం తెలిసిన? మనం జల్లించబడతాం. ఎప్పుడు అనుదినము దేవుని వాక్యం చేత మనం నింపబడిన జీవితాలుగా ఉండాలి. ఇక్కడ 7 సంఘాల గురించి తాను రాస్తూ ఒక సంఘములను గురించి మనం చూస్తున్నాం. సారదీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగో రాయము, 7 నక్షత్రమును దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, నీవు జీవించున్నావని పేరు మాత్రమే ఉంది, కానీ నువ్వు మృతుడవే. ఈ సారదీసు సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఆ సంఘం యొక్క క్యారెక్టర్, చిన్న ఆసియాలో 7 సంఘాలు ఉన్నాయి. ఈ సారదీసుని గురించి చూస్తే అది చాలా చేతి పనులకు, వ్యాపారానికి ప్రసిద్ధి చెందిందన్నమాట. ఏం పనులకి? అందుకే వాళ్ళు మృతమైపోయినారు. అర్థమైంది అనుకోట అంశం. వాళ్ళ చేతి పనుల్లో బిజీ అయిపోయారు, వారు వ్యాపారంలో బిజీ అయిపోయారు. తద్వారా ఎవరికి దూరం అయ్యారు? దేవునికి దూరం. ఏమని చాలామంది రోజులో, ఏం బ్రదర్ మీటింగ్కి రాలేదు బ్రదర్, ఏం బ్రదర్ ఆరాధనకి రాలేదు బ్రదర్, ఏం బ్రదర్ బైబిల్ స్టడీకి రాలేదు బ్రదర్ అంటే, నా టైం లేదు, నా బిజీగా ఉన్నామన్నా. వ్యాపారాలకి అంత మాత్రం కాదు, చేతి పనులకి ఏమైపోయినారు వాళ్ళు? అంతే, బానిస అయిపోయినారు వాళ్ళు. వాళ్ళ జీవితాలు అలాగే ఏర్పడ్డాయి. ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళేదానికి వాళ్ళకి ఏమి జనాలకి సమయం లేదు. ఎంత సోపోయినా ఈ లోకమే వారి మీద ఉంది. ఈ సంఘం లోకం మీద ఎక్కువ, దేవుని మీద తక్కువ. అందువల్ల ఈ సంఘానికి ఏం పెట్టి తెలిసిన? జీవించుతున్నామని పేరు మాత్రమే ఉంది, కానీ నువ్వు మృతమైన సంఘం. అమ్మా, సచ్చిన సంఘాలు కాదు, మన బతికిన వాళ్ళగా కనిపించాలి. అంటే మనిషి ఉన్న మనసు చచ్చిపోయింది. ఈ సంఘం ఏం చచ్చిపోయింది? ఎక్కడ? అంతరంగంలో నీ క్రియ సరిగ్గా లేదు. నేను నిన్ను చూసినప్పుడు నీ క్రియలు నా దేవునిట సంపూర్ణమైనవిగా కనబడలేదు. ఇప్పుడు దేవుని దగ్గర ఏమి లేదు, అవి కనపడడం లేదు సంపూర్ణంగా. అంటే ఎట్లుంది అప్పటిది? అసంపూర్ణంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందువల్ల అసంపూర్ణమైందంటే వాళ్ళ వ్యాపారాలు, చేతి పనులు బిజీ లైఫ్ అయిపోయారు. దేవుడికి ఇవ్వవలసిన స్థానం, దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సిన కాలం, దేవునికి ఇవ్వాల్సిన అనుకూలమైన సమయాలు ఉన్నా మనం ఎక్కువగా బిజీ దేంట్లో వెళ్ళిపోతున్నాం? ఈ రోజులో పనులు వెళ్ళిపోతున్నాం. ఇంకా దేంట్లో బిజీ అయిపోతున్నాం? సెల్ ఫోన్లో. రైట్ ఆన్సర్, సెల్ ఫోన్లో. ఇంకా దేంట్లో బిజీ అయిపోతున్నాం? ఫోన్లో, టీవీల్లో. వీటికి అడాప్ట్ అయిపోతున్నాయి. ఆడబ్బా ఒళ్ళు వెలిసిపోయింది, వచ్చినాము ఇప్పుడే టీవీ పెట్టుకొని చూద్దాం, ఎట్టా చినుకులు పడుతుంది. ఇప్పుడు ఏం పడుతుంది? ఇప్పుడు చినుకులు పడుతుంది. ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతున్న చినుకులు పడుతున్నాయి. చినుకులు పడతా ఉన్నా, వాన పడుతున్న మీటింగ్ జరగాల్సిందే, అవునా కదండి? నీకు విపరీతమైన జ్వరం వచ్చేసింది,
తట్టుకొని టెంపరేచర్ అయిపోయింది. ఒక పక్క వాన వస్తుంది. ఏడబోయిన వాళ్ళు వాన వస్తే అనుకుంటావా, పరిగెత్తావా హాస్పిటల్కి? వెళ్ళు కాలిపోతుంది. ముందు బయలుదేరు. గొడిగేసుకోను, రైన్ కోట్ వేసుకోను, ఆటో పిలుచో, ఇంకోటో పిలుచు, మొత్తం మీద చేరవలసిన గమ్యస్థానానికి హాస్పిటల్కి చేరుతున్నాం. ఎందుకు తెలుసా? లోకంలో ఎక్కువైపోతే ఏమవుతుందా? జ్వరం వల్ల చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా? జ్వరం వల్ల చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి ముందు ఏం పేరు పెట్టే చెప్పండి? రైట్ ఆన్సర్, డెంగ్యూ జ్వరం. డెంగ్యూ జ్వరం వస్తే చనిపోతున్నారు. ఏమండి, ఈ రోజుల్లో మానవ జీవితం ఆలోచన చేద్దాం. చనిపోయిన జీవితంగా బ్రతకూడదు. జీవిస్తున్నాను పేరు మాత్రమే ఉంది, కానీ నువ్వు మృతుడు. ఎందుకంటే నీ క్రియలు నా దగ్గర సరిగ్గా లేదు. అందువల్ల వారి జీవితాలు చూస్తున్నారు. అంటే దేవుడు అంటాడంట, ఇక్కడ చూస్తున్నాము, నీ క్రియలు నా దేవుని ఎదుటంటే ఇప్పుడు దేవుడు మన క్రియలన్నిటినీ చూస్తున్నాడని అర్థం. ఖచ్చితంగా దేవుడు మన క్రియలు చూస్తున్నాడు. చూడండి, కావంటే హెబ్రీ పత్రిక 4:13. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువు నాయన. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము లేదు. మనం ఎవరికి చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది. ఆయన దృష్టికి సమస్తము దృష్టించుతున్నాడు. ఆయన అన్నీ కనిపిస్తుంది. నువ్వు తప్పించుకొని అబద్ధాలు చెప్పేదానికి కూడా లేదు, దాక్కునేదానికి లేదు, మోసం చేసేదానికి లేదు, కనిపించలేదనడానికి లేదు. దేవుడికి అన్నీ తెలుసు. అందుకన్నాడు కదా, ఆంతర్యములు ఎరిగిన దేవుడు. అందుకే దావీదు తన కీర్తనలు రాస్తాడు 39వ కీర్తన, అయ్యా నా పడక నా నడక నువ్వేం చేసినావట, పరిశీలించి ఉన్నావు అన్నాడు. నేస్తమా, నిన్ను పరిశీలించేవాడు ఒక ఆయన ఉన్నాడు, నిన్ను పరిశోధించేవాడు ఒక ఆయన ఉన్నాడు, నిన్ను పరీక్షించేవాడు ఒక ఆయన ఉన్నాడు. నీ క్రియలు సరిగ్గా లేదని నీ అంతరాత్మ తెలుసు, కానీ నిన్ను సృష్టించిన దేవుడికి నీ జీవితమే తెలుసు. ఆయన జగత్పునాది వేయబడక మునిపే ఉన్న దేవుడు ఆయన. అందుకే ఆయన నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. నేను సర్వాంతర్యామి అన్నాడు. ఆయన అన్ని స్థలాల్లో అన్ని కాలాల్లో ఆయన ఉన్న దేవుడు. అందువల్ల మీరు ఆలోచించాలి, ఆయన దృష్టించున్నాడు కాబట్టి. నేస్తమా, సంగమా, ఈ రాత్రి వేళ జాగ్రత్త పడు, నిన్ను చూస్తున్నాడు ఆయన. చాలామంది దేవుడు నన్ను ఏం చూస్తాడు అంటాడు. ఏం చూడలేదు అనుకోవద్దు, నీ చూస్తున్నాడు. నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని, నీ బాధ, నీ వేదన, కని ఇన్నేళ్ళు దేవుడు నాకు ఈ పరిస్థితి పెట్టాడయ్యా, ఇంకా ఆడ దేవుడయ్యా అనేవారు ఉన్నారు. ఈ కష్టం నేను ఎందుకయ్యా అనిపించాలి? ఎందుకయ్యా దేవుడు నన్ను పుట్టించాడా? ఎందుకయ్యా బతుక ఈ జీవితమా? ఎందుకు ఈ జీవితం చచ్చిపోతే కూడా బాగున్నావు? ఈ బాధ, ఈ నరకం, ఈ దుఃఖం, ఈ వేదన అసలు నాకెందుకో? కట్టుకున్నాను ఏమిని, ఏం బ్రతుకు, ఎందుకుదా బిడ్డలో అని అనుకున్న దినాలు ఉన్నాయి. ఇంకా నేను ఉన్నామంటే దానికి అర్థం నువ్వు, నీ అంతరాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. ఆలోచన చేయి. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను పరిశీలిస్తున్నాడు, నిన్ను పరిశోధిస్తున్నాడు. దేవుడు ఎవరిని కూడా బాధ పెట్టే మనసు కలిగిన వాడు కాదు ఆయన. మన జీవితాల బట్టే మనకేమొస్తాయి, అంతే కదమ్మా. వాన వస్తా అంటే వానలో పోయి బాగా దడిచి కూల్ డ్రింక్ తాగి ఐస్ క్రీమ్ తిని మరుసటి రోజు తలదూడకుండా అట్టే పడుకుని తెల్లారి కొద్ది జ్వరం వస్తే ఏమి దేవుళ్ళే కానీ జ్వరం వచ్చాడు దేవుడు అంటే, నువ్వు చేసిన క్రియ మాత్రం చెప్పడం లేదాడా? ఆయన చేసిన క్రియ మాత్రం చెప్తున్నామంటే ఎంతోపైన ఆయన మీదే తప్పులు చెప్తాం మనం. మన తప్పు ఎవరు చెప్పుకోం, ఎంతోపైన దేవుడి మీదే చెప్పేది. దేవుడు నాకు అట్ట చేసేసినాడు, దేవుడు నాకు ఇట్ట చేసేసినాడు, దేవుడు ఇట్ట తోసేసినాడు, దేవుడు అని ఇట్ట పడగొట్టాడు. పడగొట్ల, చెడగొట్ల, విడగొట్ల మనమే తెచ్చుకున్నాం ఏదైనా. యోహాను సువార్త 21వ అధ్యాయానికి వద్దాం రండి. 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఏం పట్టలేదంట? ఎవరు వీళ్ళు? చేపలు పట్టేవాళ్ళు. ముందు చేపలు పట్టే వాళ్ళకి ఏం పట్టలేకపోయినారు? పుట్టప్పుడు వచ్చి సముద్ర తీరంలో పడిగి వారు సముద్రాలతో ప్రయాణమయ్యి రోజు వాళ్ళు ఏదో వృత్తి కలిగి చేపలు పట్టుకొచ్చి వాళ్ళు బాగు చేసుకునే వాళ్ళే ఏం పట్టలేకపోయినారు. వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డాము, పట్టలేకపోయినాం. కారణం ఏమి అంటే అక్కడ రాయబడిన మాట, వాళ్ళు విశ్వాసులుగా వారికి
దేవుని శిష్యులుగా ఉన్నారు, కానీ ప్రభు వెళ్ళిపోయాడనే కొద్దికి శిష్యులకు వదులుకున్నారు. వారు శిష్యులకు వదులుకున్నారు. శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనెను అని రాయబడి బైబిల్లో. అంటే ప్రత్యక్షపరచుకుంటేది ఏంది? పునరుద్ధానమైన తర్వాత 40 రోజుల్లో ప్రభు ఆయన వచ్చినప్పుడు ఆ మృతులోంచి లేచిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతాడు. పేతురు, ఎంత పని చేసావు పేతురు నువ్వా? అక్కడేమో అబద్ధం చెప్పావు, కోడి కూనిపోయి ముమ్మారు చెప్పావు, దుఃఖపడతా వచ్చేస్తున్నావు. ఇప్పుడేమంటే చివరికి నేను రాననుకొని నువ్వు చేపలు పడుతున్నావు. ఇది ఎక్కడ నీకు న్యాయం? ఎక్కడ నీకు న్యాయం? నువ్వు చేపలు పడుతున్నావు, కారణమేమి? నువ్వు పట్టాలనుకున్నా కానీ పట్టలేకపోయినావు. శిష్యుడే కానీ ఇప్పుడు శిష్యుడు కాకుండా పోయాడు. విశ్వాసం కానీ విశ్వాసం లేకుండా పోయింది. చెప్పాడు కదా, నేను మరలా 3వ దినం లేపబడతానని చెప్పాడా లేదు? వద్ద 3.5 సంవత్సరం వాళ్ళకి అంత విశ్వాసం లేకపోతే 30 ఏళ్ళు ఉన్నోడికి ఏమొస్తుందండి? ఎంత విశ్వాసం ఉండాలా? 30 ఏళ్ళు ఉన్నోళ్ళకి. కానీ మన విశ్వాసం రోజు రోజుకి ఏమైపోతుందా? అది ప్రార్థన మళ్ళీ బోధ. అదే మొదట్లో ప్రార్థన కానీ లే టైం ఎంత నిద్ర బాధ లే పై పదం పద, అప్పుడు అది ప్రారంభం. కొత్తగా నమ్ముకునే దినాలు బైబిల్ ఒక మాట నిన్ను గురించి చెప్పింది. మొదటి వారు కడపటి వారు. ఇప్పుడు మనం ఏ వారం నీకే చాయిస్. ఏ వారం ఉంటున్నాం? దైవ గ్రంథంలో కాలేబుని గురించి ఒక మాట చెప్తుంది. నేను కనాను దేశానికి వెళ్ళినప్పుడు నేను ఏ వయసులో వెళ్ళానో నాకు మొదట ఎంత బలం ఉందో తిరిగి నేను వచ్చిన తర్వాత కూడా నా బలం కూడా అంతే తగ్గిపోలేదు. అంటే మన భక్తి ఏమవ్వాలి? ఫస్ట్లో ఉన్న దానికంటే ఏమవ్వాలి? అదా విశ్వాసంగా ఉన్నప్పుడు ఇంకొంచెం ఏమి పడాలి? ఇది వడ్డీకి వడ్డీ, చక్కెర వడ్డీ, బారు వడ్డీ ఇది పెరుగుతుంది. మనకు వడ్డీలు పెరిగిపోయినాయి. ఏం పెరిగిపోయినాయి? ఎక్కువ అప్పులు పెరిగిపోయినాయి, ఆస్తులు పెరిగినాయి, ఆత్మీయత పెరగడం లేదు నేను దినాల్లో. బ్రదర్ ఏం కొన్నాం తెలిసిన? ఆడ పాట కొన్నాం బ్రదర్, ఆడ వస్తువులు కొన్నాం బ్రదర్, దేవుడు మమ్మల్ని దీవించాడు బ్రదర్. రైట్ బ్రదర్, మంచిదే, నువ్వు కొనుక్కున్నావు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవునికి స్తోత్రం. అదే విధంగానే ప్రభువులో నువ్వు ఎంత పెరిగావు? ఆ ఒక్కటి మాత్రం అడగద్దు బ్రదర్. ఎందుకు? అది కావాలంటే ఇది కాదు కదా. అందువల్లే మన భక్తి జీవితం ఏమైపోయింది? రోజు రోజుకి సంపాదించొద్దని కాదు, అనుకూలపరుచుకో. 1 గంట దేవునికి రోజు అని చెప్పాను అంతే. 2.5 గంట, 2 గంటల 40 నిమిషాలు అన్న లెక్క చెప్పాడు. 2 గంటల 40 నిమిషాలు పక్కనే 1 గంట దేవునికి. 7కి రా 8కి పరిగెత్తు, ఆ మినిట్ అడ్రస్ ఉండవు కదా. ఆలోచన చేయి. ఈ రాత్రి వేళ మన జీవితాలలో ఎప్పుడైతే అల్ప విశ్వాసం ఏర్పడిందో మనము అపవిత్రులుగా మార్చబడుతున్నాం. అపవిత్రత ఏర్పడింది. దేనివల్ల? అల్ప విశ్వాసం. దేనివల్ల అంటే వాక్యము లేనందువలన. దేనివల్ల అంటే విశ్వాసము లేనివందలన ఈ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా మనకు కొదువు కలిగిన జీవితాలు ఉన్నామంటే మనలో ఏమీ లేదు, ఇంకొక మాట కూడా చూద్దాం. 34వ కీర్తన 19వ చరణం. 34:19. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి. అది 34:19 చెప్పినానా? సారీ 9 చెప్పు నాయన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంచుడి, భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు అని రాయబడింది. ఇక్కడ కొదువ లేని జీవితం ఎప్పుడు వచ్చింది? భయభక్తులు ఉన్నప్పుడు వచ్చింది. భయభక్తులు కలిగి ఉన్నందువలన నీకు ఏమీ జరగదు. బైబిల్ ఒక ఆయన చెప్పండి, భయభక్తుల వల్ల ఏమి జరగదు ఒక ఆయనకి. ఒకసారి ఊహించండి. ఎవరికి ఏమి జరగల, ప్రాణాపాయమే జరగల. ఎవరైనా ఇంకా ఊహించండి ఇంకొంచెం. దానియేలు, రైట్. అక్కడికి వచ్చారు కదా, 6:23 చూడండి. ఆయనట్టయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం రాయబడిన మాట చూద్దామా? మీరు అన్నందుకే మాట చూద్దాం. దానియేలు గ్రంథం 6:23.
రాజు నిన్ను గూర్చి అతి సంతోషభరితుడై గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హాని నీకు ఏ హాని కలగకుండా ఉండాలంటే నువ్వు కలిగి ఉండాల్సింది ఒకటి ఉంది అడా. అది నీకు కలగాలంటే నువ్వు కలిగి ఉండాలి. ఇదొక ప్రసంగం, అది ఇదొక శీర్షిక. దాన్ని పట్టుకుంటే అది నిన్నో వస్తాయి. నువ్వు కలిగి ఉండు, నీకు కలగతుంది. నాకేమి కలగలేదంటే నీళ్ళు ఏమి కలగలేదని అర్థం. చలనమే లేదంటే వాళ్ళ లోపల ఏదో బలహీనత ఉందని అర్థం. అంతే కదా. మరి కాళ్ళు చేతులు సజ్జపడిపోతుంది. కారణం ఏమి? ఇంకో కారణం ఉండాలి. కాళ్ళు చేతులు సజ్జపడి ఇప్పుడు కాలు చేతులు సజ్జపడి ఏ పని చేయకుండా పడుతున్నారు, పడకబడిపోతున్నాడు. ఒకటి వాళ్ళ జీవితాల్లో లోపల బలహీనతలా ఉండాలి, లేదా భయంకరమైన సిగరెట్టు దురవ్యసనాలు ఉండాలి. ఈ రెండు ఉన్నవాడికి కాలుజీ పడిపోతుంది. ఇంకోసారి పూర్తిగా పోయేవాళ్ళు కూడా ఉండాలిలే, దాని సంగతి వేరు. అంటే పని చేయదు. మనిషి ఉన్నా నీలో పని జరగలేదు కాబట్టి అది కూడా పని చేయదు. పని చేసే దాన్ని జడగొట్టింది నువ్వే. బాగా పని చేసే కాలు చేతిని జడగొట్టింది ఎవరో? నువ్వే జడగొట్టుకొని ఇప్పుడు అది నాకు పని చేయలేదని ఏడిస్తే ఏం లాభం? దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోలేదు, ఆరిపోయిన తర్వాత దీపం పెడతా ఉంటే ఆడుంది, నూనె లేదు, ఒత్తి కూడా ఆరిపోయింది, అగ్గిపెట్టి కూడా తడిచి పూడ్చింది వానకి, ఇంకేడ ఎలాగుతుంది? 21వ అధ్యాయానికి రా. యోహాను సువార్త 21వ అధ్యాయానికి వద్దాం రండి. 3వ వచనం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఏం పట్టలేదంట? ఎవరు వీళ్ళు? చేపలు పట్టేవాళ్ళు. ముందు చేపలు పట్టే వాళ్ళకి ఏం పట్టలేకపోయినారు? పుట్టప్పుడు వచ్చి సముద్ర తీరంలో పడిగి వారు సముద్రాలతో ప్రయాణం అయ్యి రోజు వాళ్ళు ఏదో వృత్తి కలిగి చేపలు పట్టుకొచ్చి వాళ్ళు బాగు చేసుకునే వాళ్ళే ఏం పట్టలేకపోయినారు. వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డాము, పట్టలేకపోయినాం. కారణం ఏమి అంటే అక్కడ రాయబడిన మాట, వాళ్ళు ప్రభు విశ్వాసులుగా వారికి దేవుని శిష్యులుగా ఉన్నారు, కానీ ప్రభు వెళ్ళిపోయాడనే కొద్దికి శిష్యులకు వదులుకున్నారు. వారు శిష్యులకు వదులుకున్నారు. శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనెను అని రాయబడే బైబిల్లో. అంటే ప్రత్యక్షపరచుకుంటేది ఏంది? పునరుద్ధానమైన తర్వాత 40 రోజుల్లో ప్రభు ఆయన వచ్చినప్పుడు ఆ మృతులోంచి లేచిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతాడు. పేతురు, ఎంత పని చేసావు పేతురు నువ్వా? అక్కడేమో అబద్ధం చెప్పావు, కోడి కూనిపోయి ముమ్మారు చెప్పావు, దుఃఖపడతా వచ్చేస్తున్నావు. ఇప్పుడేమంటే చివరికి నేను రాననుకొని నువ్వు చేపలు పడుతున్నావు. ఇది ఎక్కడ నీకు న్యాయం? నువ్వు చేపలు పడుతున్నావు. కారణం ఏమి? నువ్వు పట్టాలనుకున్నా కానీ పట్టలేకపోయినావు. శిష్యుడే కానీ ఇప్పుడు శిష్యుడు కాకుండా పోయాడు. విశ్వాసం కానీ విశ్వాసం లేకుండా పోయింది. చెప్పాడు కదా, నేను మరలా 3వ దినం లేపబడతానని చెప్పాడా లేదు? వాళ్ళ 3.5 సంవత్సరం వాళ్ళకి అంత విశ్వాసం లేకపోతే 30 ఏళ్ళు ఉన్నోడికి ఏమొస్తుందండి? ఎంత విశ్వాసం ఉండాలా? 30 ఏళ్ళు ఉన్నోళ్ళకి. కానీ మన విశ్వాసం రోజుకి ఏమైపోతుందా? అది ప్రార్థన మన బోధ. అది మొదట్లో ప్రార్థన కానీ లే టైం ఎంత నిద్ర పద, లే పై పదం పద. అప్పుడు అది ప్రారంభం. కొత్తగా నమ్ముకునే దినాలు. బైబిల్ ఒక మాట నిన్ను గురించి చెప్పింది. మొదటి వారు కడపటి వారు. ఇప్పుడు మనం ఏ వారం నీకే చాయిస్. ఏ వారం ఉంటున్నాం? దైవ గ్రంథంలో కాలేబుని గురించి ఒక మాట చెప్తుంది. నేను కనాను దేశానికి వెళ్ళినప్పుడు నేను ఏ వయసులో వెళ్ళానో నాకు మొదట ఎంత బలం ఉందో తిరిగి నేను వచ్చిన తర్వాత కూడా నా బలం కూడా అంతే తగ్గిపోలేదు. అంటే మన భక్తి ఏమవ్వాలి? ఫస్ట్లో ఉన్న దానికంటే ఏమవ్వాలి? అదా విశ్వాసంగా ఉన్నప్పుడు ఇంకొంచెం ఏమి పడాలి? ఇది వడ్డీకి వడ్డీ, చక్కెర వడ్డీ, బారు వడ్డీ ఇది పెరుగుతుంది. మనకు వడ్డీలు పెరిగిపోయినాయి. ఏం పెరిగిపోయినాయి? ఎక్కువ అప్పులు పెరిగిపోయినాయి, ఆస్తులు పెరిగినాయి, ఆత్మీయత పెరగడం లేదు నేను దినాల్లో. బ్రదర్ ఏం కొన్నాం తెలిసిన, ఆడ పాట కొన్నాం బ్రదర్, ఆడ వస్తువులు కొన్నాం బ్రదర్, దేవుడు మమ్మల్ని దీవించాడు బ్రదర్. రైట్ బ్రదర్, మంచిదే,
నువ్వు కొనుక్కున్నావు, దేవుడిని దేవునికి స్తోత్రం. అదే విధంగానే ప్రభువులో నువ్వు ఎంత పెరిగావు. ఆ ఒక్కటి మాత్రం అడగద్దు బ్రదర్, ఎందుకు అది కావాలంటే ఇది కాదు కదా. అందువల్లే మన భక్తి జీవితం ఏమైపోయింది, రోజు రోజుకి సంపాదించొద్దని కాదు, అనుకూలపరుచుకో. 1 గంట దేవునికి రోజు అని చెప్పాను అంతే. 2.5 గంట, 2 గంటల 40 నిమిషాలు అన్న లెక్క చెప్పాడు. 2 గంటల 40 నిమిషాలు పక్కనే 1 గంట దేవునికి. 7కు రా 8కి పరిగెత్తు, ఆ మినిట్ అడ్రస్ ఉండవు కదా. ఆలోచన చేయ. ఈ రాత్రి వేళ మన జీవితాలలో ఎప్పుడైతే అల్ప విశ్వాసం ఏర్పడిందో మనం అపవిత్రగా మార్చబడుతున్నాం. అపవిత్రత ఏర్పడింది దేనివల్ల? అల్ప విశ్వాసం. దేనివల్ల అంటే వాక్యము లేనందువలన. దేనివల్ల అంటే విశ్వాసము లేనివందలన ఈ పరిస్థితిలోకి వెళ్ళిపోయినాం మనం. మనకు కొదువు కలిగిన జీవితాలు ఉన్నామంటే మనలో ఏమీ లేదు. ఇంకొక మాట కూడా చూద్దాం. 34వ కీర్తన 19వ చరణం. 34:19. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి అది 34:19 చెప్పినానా? సారీ 9 చెప్పు నాయన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంచుడి, భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు అని రాయబడింది. ఇక్కడ కొదువ లేని జీవితం ఎప్పుడు వచ్చింది? భయభక్తులు ఉన్నప్పుడు వచ్చింది. భయభక్తులు కలిగి ఉన్నందువలన నీకు ఏమీ జరగదు. బైబిల్ ఒక ఆయన చెప్పండి, భయభక్తుల వల్ల ఏమీ జరగదు ఒక ఆయనకి. ఒకసారి ఊహించండి. ఎరా ఎవరికి ఏమీ జరగల, ప్రాణాపాయమే జరగల. ఎవరైనా ఇంకా ఊహించండి ఇంకొంచెం. దానియేలు, రైట్. అక్కడికి వచ్చారు కదా. 6:23 చూడండి. ఆయనట్టయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం రాయబడిన మాట చూద్దామా? మీరు అన్నందుకే మాట చూద్దాం. దానియేలు గ్రంథం 6:23. రాజు సంతోషభరితుడై ఆజ్ఞేయగా దానియేలు బయటికి తీసిరి. తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అది అతనికి ఏ హాని, నీకు ఏ హాని కలగకుండా ఉండాలంటే నువ్వు కలిగి ఉండాల్సింది ఒకటి ఉంది అడా. అది నీకు కలగాలంటే నువ్వు కలిగి ఉండాలి. ఇదొక ప్రసంగం, మళ్ళీ ఇదొక శీర్షిక. దాన్ని పట్టుకుంటే అది నిన్నో వస్తాయి. నువ్వు కలిగి ఉండు, నీకు కలగతుంది. నాకేమీ కలగలేదంటే నీళ్ళు ఏమి కలగలేదని అర్థం. చలనమే లేదంటే వాడు లోపల ఏదో బలహీనత ఉందని అర్థం. అంతే కదా. వాడి కాళ్ళు చేతులు సజ్జపడిపోతుంది. కారణం ఏమి? ఇంకొక కారణం ఉండాలి. కాళ్ళు చేతులు సజ్జపడి ఇప్పుడు కాలు చేతులు సజ్జపడి ఏ పని చేయకుండా పడుతున్నారు, పడకబడిపోతున్నాడు. ఒకటి వాళ్ళ జీవితాల్లో లోపల బలహీనతలా ఉండాలి, లేదా భయంకరమైన సిగరెట్టు దురవ్యసనాలు ఉండాలి. ఈ రెండు ఉన్నవాడికి కాలుజీ పడిపోతుంది. ఇంకోసారి పూర్తిగా పోయేవాళ్ళు కూడా ఉండాలిలే, దాని సంగతి వేరు. అంటే పని చేయదు. మనిషి ఉన్నా నీలో పని జరగలేదు కాబట్టి అది కూడా పని చేయదు. పని చేసే దాన్ని జడగొట్టింది నువ్వే. బాగా పని చేసే కాలు చేతిని జడగొట్టింది ఎవరో? నువ్వే జడగొట్టుకొని ఇప్పుడు అది నాకు పని చేయలేదని ఏడిస్తే ఏం లాభం? దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోలేదు, ఆరిపోయిన తర్వాత దీపం పెడతా ఉంటే ఆడుంది, నూనె లేదు, ఒత్తి కూడా ఆరిపోయింది, అగ్గిపెట్టి కూడా తడిచి పూడ్చింది వానకి, ఇంకేడ ఎలాగుతుంది?